నా పేరు దావుద్. దావుద్ ఏం చేస్తుంటారు? నేను ఇంటికాడే ఉంటా. ఇంటికాడే ఉంటావు. ఎట్లుంది, నీళ్ళు వస్తున్నాయా మరి? నీళ్ళే వస్తలేదు, ఆ, తక్కువ నీళ్ళే రావు. ఆ, మొత్తం వాళ్ళు చెడు నీళ్ళే రావు. ఆ, అక్కడ కింద వస్తాయి, ఇక్కడ ఎందుకు రావు? ఆ, ఎందుకు రావు? ఆ, మా 10 ఇళ్ళ రావే రావు. ఆ. నీళ్లు రావు ఇక్కడ 10 ఇండ్ల వరకు. ఇక్కడ రావే రావు. అంటే కింది ఎక్కడ వరకు వస్తాయి మీకు? కింద ఇక్కడ నుంచి కింద ఆ. అక్కడ వస్తాయి, ఇక్కడ రావు. ఎందుకు మరి, ఎందుకు రావట్లేదు? ఎందుకు రాలేదు అదే అడుగుతున్నాం. ఆ, అదే అడగాలి మేము. ఆ, అదే అవసరం ఉండదు కదా. ఎట్లా చెప్పాలి. మరి ఇక్కడ నీళ్ళు రాకపోతే ఎట్లా బాబాయ్ మరి? అదే బతకాలి కదా. ఆ, ఎట్లా బతుకుతారు మరి నీళ్ళు లేకపోతే? పెద్ద పైప్ వేస్తా అని పైప్ వేయలేదు. ఆ, ఇది మున్సిపాలిటీ తవ్వని వేస్తలేరని పైప్ వేయలే. ఇప్పుడు బంద్ చేసి నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఇప్పుడు కూడా ఇంకా బాధ ఉన్నది. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. ఇక ఆ, ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉండాలి? ఆ. ఎట్లా మరి నీళ్ళు లేకపోతే ఎట్లా మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి మా బాధ అట్లా అయిపోయింది. ఎవరు మాకు అడుగుతలేరు, ఏం చేస్తలేరు. ఆ, మాది ఎవరు వింటలేరు. ఆ. మరి అధికారం కలిసి ప్రయత్నం చేసిరా? అలా పోయి వచ్చినాం, మేము ఆఫీస్కి పోయి వచ్చినాం, చాలా సార్లు పోయినాం. పోతే మళ్ళీ ఏమన్నారు, లే పెద్ద పైప్ వేద్దాం వచ్చి చూసి చెక్ చేసి పోయినారు. మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ అది చేయలేదు. ఆ. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇట్లుంటే మరి మార్చి ఏప్రిల్ ఇంకెట్లా ఉంటుంది బాబు? ఇంకా మేము పుణ్యానికి చచ్చిపోతాం. ఆ, మాకు సావు దగ్గరకు వచ్చిన లెక్క అయిపోయింది. ఇక ఆ. అట్లా ఎందుకంటావు మరి? ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఈ నీళ్ళు వాటర్ ఉంటేనే ఇప్పుడు మేము బతికేది. ఆ, ఒక పూట అన్నం దొరకకుండా పర్వాలేదు, కానీ నీళ్ళు అయితే ఉండాలిక. ఆ. ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున ఇక్కడ పరిస్థితి ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది మరి? ఇక్కడ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇప్పుడు మాకు ఆ, ఎవరు అడుగుతలేరు, మాకు ఎవరు చెప్తలేరు. ఆ. కాదు ఇక్కడ మరి ట్యాంకర్లు అయినా బుక్ చేసుకుంటారా మరి? ట్యాంకర్ కిందికి వస్తుండే. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి చెక్ చేసి పోతున్నారు, కానీ ఇప్పుడు అయితే లేదు. వేద్దాం మొన్న కూడా వచ్చి అలా మోటార్ పెడతాం, అది పెడతామని వెళ్ళిపోయి 3 రోజుల్లో పెడతానని వారం అయిపోయింది. ఆ, ఇప్పటిదాకా దాని మోటార్ కూడా లేదు, ఏం లేదు. ఆ. పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరు అడుగుతలేరు మాకు. ఆ. మరి నీళ్ళు రాకపోతే ఎట్లుంటారు మీరు అంతా? ఉండని బతకని సావని అని మాకు గడ్డ మీద ఇడిచేసి ఇక ఆ, మా పరిస్థితి అట్లా నడుస్తుంది. ఆ. ఎట్లా ఇప్పుడే ఇట్లుంటే ఎట్లా బాబాయ్ మరి? ఏం చేద్దాం ఇక ఇప్పుడు మనం ఏమని చేద్దాం చెప్పు. వాళ్ళకు ఎవరు మనకు అడుగుతున్నారు, ఎవరు అడుగుతలేరు. ఉమ్. కాదు మరి ప్రభుత్వం నుంచి వాటర్ ట్యాంకులు కానీ అడుగుతున్నారా మరి? వస్తున్నాయి అయ్యేనప్పుడు? అవి కూడా వస్తలేవు మాకు, అవి కూడా రావట్లేవా? ఏం వస్తలేవు. 1 year తోని వస్తలేదు సార్. మాకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ వస్తున్నారు పోతున్నారు అంతే. వచ్చేదాకా మంచిగా వస్తుంది, లేని జాగా ఏం లేదు. కింద మంచిగా వస్తుంది, 2 hours ఇస్తుండు ఆయన. ఇట్లానే రోడ్ మీద పోతుంది, కానీ ఇక్కడ వస్తలేదు. నీళ్ళు వస్తే ప్రెషర్ వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు, అట్లానే చెప్తుండు ఆయన. ఇట్లానే పోతుండు ఆయన. ఎందుకు మరి ఇక్కడ ఈ ప్రాంతం ఎందుకు ఇట్లా అవుతుంది? ఏమో తెలియదు మాకు. ఏమైనా చెప్తే కొత్త పైప్ వేయాలి. మళ్ళీ ఏజీ దగ్గర పోయినాం మేము. అక్కడ పోతే 25 lakhs ఏమో శాంక్షన్ ఉంది, ఇప్పుడు దాకా కాలే అని అట్లా చెప్తున్నాను. అట్లా దాని తర్వాత ఎవరు డబ్బులు లేవు అని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇంకోటి బోరు కింద బోరు ఉంది మాది, బోరు కూడా నిండిపోయింది. అది కూడా వస్తలేదు. కింద నుంచి పోతున్నాం అక్కడ నుంచి పైకి ఎక్కలేదు. సో అట్లా అయితే ఏంది మరి? ఎండాకాలం వస్తా ఉన్నాయి, అదే నీళ్ళు రావట్లేవు మరి. చెప్తున్నాం మేమైతే అందరికి, ఎవరు రెస్పాన్స్ చేస్తలేరు. సో కొన్ని ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం మరి ఇక్కడ ఏమన్నా? ట్యాంకర్ కూడా వస్తే ఒక్కసారి వేస్తారు సార్, దాని తర్వాత మళ్ళీ ఎవరు అందరూ ఇంట్లో లేడీస్ చేయలేదు కదా పెట్టదాన్ని. జెంట్స్కే వస్తారు, జెంట్స్ అందరూ ఇక్కడ పోతారు, పనికి పోతారు. లేడీస్ ఎక్కడ పోతారు? ట్యాంకర్ దగ్గర. అట్లా ఇబ్బంది ఏంది మరి? ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం చెప్పాలి, మాది ఏం ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేయాలి అంతే. నీళ్ళు వస్తలేదు, అది వస్తలేదు అంతే. నీళ్ళే చాలా బాధ మాకు, ఇబ్బంది. ఇదే పరిస్థితి ఎండాకాలం వస్తే? ఎండాకాలం వస్తలేదు, 1 year తోని ఉంది. ఫస్ట్ వస్తుంది అప్పుడు, ఇప్పుడు 1 year తోని ప్రాబ్లం ఉంది. 1 year తోనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వచ్చేది మంచిగా వచ్చేది, ఇబ్బంది ఏం లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం రాగానే మీకు ఇబ్బంది అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఏమో ఇప్పుడు
చెప్తున్నాం, మేమైతే చెప్తున్నాం, లీడర్ కూడా చెప్తున్నాం, లోకల్ లీడర్ కూడా, కానీ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటి బాబాయ్? మోటార్ పెట్టాం సార్కు కూడా పిలిచినాం, పెద్ద సార్కు ఈ సార్కు పిలిచి చూపించినాం, చేస్తామని ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చేస్తలేవు వాళ్ళు. బడ్జెట్ లేవు, అది లేవు, ఇది బిల్ చాలా పెద్ద పని ఉంది, పెద్ద పైపులు వేయాలా, అప్పుడు మీకు నీళ్ళు ఎక్కుతుంది. అక్కడ నేను మోటార్ పెడతా, మొన్న ఒక ఆఫీసర్ వచ్చిపోయినాడు, ఒక మోటార్ పెట్టి నేను సప్లై చేస్తా అన్నాడు వాటర్, ఇప్పటి వరకు మళ్ళీ రాలే. అందరికీ పిలుస్తున్నాం, పోతున్నాం, మా పరిస్థితి ఏముంది చెప్తున్నాం అందరికీ, కానీ ఎవరు పట్టుకుంటే లేవు మా ప్రాబ్లం. చిన్న చిన్న పిల్లలని మేమైతే పనికి వెళ్తాం, లేడీస్ ఎట్లా పోతుంది నీళ్ళకు? వాటర్ ట్యాంక్ పోయి నీళ్ళు తీసుకురావాలి, ఆటోలా, బైక్ మీద, ఏదో ఒకటి. ఉప్పు నీళ్ళు కూడా వస్తలేవు, ఒక బోర్ ఖరాబ్ అయింది, మొత్తం పాడైపోయింది, అది కూడా చేస్తలేవు, వాటర్ బోర్ వాటర్ కూడా చేస్తలేవు. ఇక్కడ పైప్ లైన్లు బోర్ వాటర్ అది క్లియర్ చేస్తే మీకు ఇబ్బంది ఉంటుంది. మాకు ఇబ్బంది ఉండదు, అది చేయంటే అది చేస్తలేవు, చేస్తా అని చేస్తలేవు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అంటారా? సార్ అధికారుల నిర్లక్ష్యమే. ట్యాంకర్లైనా బుక్ చేసుకుంటారా మరి? ట్యాంకర్ కూడా రాదు సార్, ఇక్కడ ఎక్కది వాటర్ ట్యాంక్ ఎక్కది ఇక్కడ, రావు కావచ్చు, గల్లీ में नहीं आता సార్, ఇక్కడ రాదు సంధిలా. వాటర్ ట్యాంకర్ లేక ఇటు వాటర్ రాక మరి మీ పరిస్థితి ఏంది? ఎందుకంటే మేము అదే సీఎం సార్ నుంచి అదే చెప్తున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు వాటర్ వచ్చినట్లా చేయాలా, ఇక్కడ వాటర్ వచ్చినట్లా చేయాలా. వాళ్ళు ఏం చెప్తుందంటే పెద్ద పైపులో వేయాలా, చిన్న పైపు ఉంది ముందు, అందుకే వస్తలేవు అని చెప్తున్నారు. పైసలు లేవు, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అంటున్నారు వాళ్ళు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మొత్తం లైన్ మెయిన్ లైన్ దాకా మొత్తం చేంజ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. పిలిస్తే ఈ ఏరియా మల్కాజ్గిరి మేడ్చల్ మండల్ आता ना, మల్కాజ్గిరి మండల్ आता, మల్కాజ్గిరి మండల్ వస్తుంది, డివిజన్ మౌలాలి వస్తుంది. ఎంతమంది ఉంటారు బాధితులు? ఇట్లా చాలా వరకు ఇక్కడ నీళ్ళు రాక 4000 మంది ఉన్నాయి ఇక్కడ, 4000 మంది వరకు ఉంటారు. అంటే డివిజన్ ఈ ఏరియాలో ఇది నానా హిల్స్ కింద కేసీఆర్ బస్తీ, ఇది నానా హిల్స్, అక్కడ బాగా వస్తుంది నీళ్ళు కేసీఆర్ బస్తీలా, ఇక్కడ ఎక్కుతలేవు నీళ్ళు. ఇక్కడికి ఎందుకు వస్తలేవు మరి? అక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటుంది అంటే పైప్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు వాళ్ళు, పైపులు చేంజ్ చేయాలా, ఇప్పుడు బడ్జెట్ లేవు, అది ఇది చెప్తున్నారు వాళ్ళు పిలిస్తే. సో ఏంది బాబాయ్ మరి ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి, నీళ్ళు రాక, బోర్లు పనిచేయక, అటు వాటర్ ట్యాంకులు రాక, వాటర్ ట్యాంక్ రేట్లు ఎక్కువ చెప్పడము, సో ఇట్లా చాలా మందికి ఇబ్బంది పడతా ఉన్నారు అంటారు, మరి ఏం చెప్తారు? अरे सर हिंदी में बोलूँ क्या है साहब, हमारे को पानी का प्रॉब्लम है, गवर्नमेंट के फंड से हमारे को पानी का प्रॉब्लम सॉल्व करना, ये केसीआर रहे तो कब की साल होता था, सही बोल रहा हूँ मैं आपको। ये क्या कांग्रेस गवर्नमेंट आया, कुछ भी काम नहीं हो रहा, हमारे को बहुत प्रॉब्लम हो रहा। सुने, पानी बिल्कुल नहीं आ रहा, जा रहे ऑफिस को फिर रहे, ऑफिसरों को बुला रहे, बता रहे, वो लोग क्या बोल रहे, पाइपा चेंज करना, उतना फंड नहीं है गवर्नमेंट का, नहीं बहुत लंबा बजट है, वो मेन जहाँ से मेन लाइन है पानी का वहाँ तक पूरा पाइप यहाँ से वहाँ तक डालना बोल के बोल रहे लोग। फिर परसों में एक ऑफिसर आया, उसको भी रिक्वेस्ट करे तो क्या बोला, वो तो बुशर मोटर लगाता हूँ मैं, नीचे से चढ़ाता हूँ बोला पानी, अभी तक उन्हें भी नहीं आ रहा, 1 వీక్ होगा बोल के उसको बुला के, వారం అయిపోయింది, అందరు వస్తుంది, చూస్తున్నాము, వెరిఫికేషన్ చేస్తున్నాం, పోతున్నాం, ప్రాబ్లం ఏం సాల్వ్ అవుతలేవు మాకు.